అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈ రోజు నుంచే మనకి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అత్యంత శక్తివంతమైనటువంటివి, అలాగే అన్ని కోరికలు తీర్చేటటువంటివి, సమస్త శత్రు బాధను నివారించేటటువంటి అద్భుతమైన నవరాత్రులు వారాహి నవరాత్రులు. యజ్ఞవరాహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీ శక్తికి ప్రతీక గనుక భూమినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వారందరికీ కూడా ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహీదేవి. ఆవిడ ఒక చేతిలో రోకలి, ఇంకొక చేతిలోని నాగలి పట్టుకుని ఉంటుంది. ఆవిడ సాత్వికంగా ఆ తల్లిని కొలుచుకునేటందుకు ఆమె యొక్క స్తోత్రాలు ఏవైనా చదువుకోవచ్చు. అలాగే శ్రీ వారాహీదేవి అయి నమః అనేటటువంటి మంత్రము ఈ 9 రోజులు పూజించుకోవచ్చు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులలో క్రియాశక్తికి ప్రతీక ఈ వారాహీదేవి. వారాహీదేవి లలితాదేవికి సేనానాయకురాలు, దండనాథ. అందుకని చక్కగా ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లలితా సహస్రనామంతో కూడా మనం వారాహీదేవిని అర్చించుకోవచ్చు. చక్కగా ఈ 9 రోజులు కూడా మనందరం ఎంతో శ్రద్ధగా, ఎంతో భక్తిగా వారాహీదేవి నవరాత్రి పూజలు చేసుకుందాం. ఓం శ్రీ వారాహీదేవి అయి నమో నమః.